నేను పాలించను, కానీ నువ్వు చెప్పినట్టు పాలిస్తాను. ఎలా పాలిస్తాను అంటే ఈ పాదుకులకు పట్టాభిషేకం చేశాడు తిన్నగా వెళ్ళి. పైగా అయోధ్యలో రాముడు లేని అయోధ్యలో ఉండలేక నందిగ్రామ రాజ్యంలో పాదుకులకి ప్రతిష్ఠ చేసుకున్నాడు, సింహాసనం మీద పెట్టాడు. ఇప్పుడు పాలిస్తున్నది ఎవరు? భరతుడా పాదుకులా? పాదుకులు ఏమిటి? న్యాసము అన్నారు. న్యాసము అంటే ఒకరి బదులుగా ఉన్న వస్తువుని న్యాసం అంటారు. ఇక్కడ కనుక రాముని బదులుగా ఉందంటే రామస్వరూపం ఆ పాదుకులు. కానీ ఏ పని చేసినా, తన రాజకార్యములు ఏవి చేసినా రాముని పాదములకు చెప్పి ఇవి చేయబోతున్నానంటాడు. అవి పూర్తయిన తర్వాత వచ్చి ఆ ఫలమునంతటి మళ్ళీ నివేదిస్తాడు. ప్రతిరోజు రాత్రి వేళ నిద్రించే ముందు ఈరోజు ఏ ఏ రాజ్యకార్యాలు సంకల్పించాను, ఏవేవి జరిగాయి, వాటి వల్ల ఏమి ఫలితములు వచ్చాయో నిత్యం పాదుకుల దగ్గర చెప్పేవాడు. అది నివేదిక. అది సమర్పించి అప్పుడు నిద్రపోయేవాడు. మళ్ళీ ప్రాతకాలం నుంచి మరి అదే పని. అంటే పాదుకుల దగ్గర కూర్చొని భజన చేస్తూ కూర్చోలేదు మహానుభావుడు. తాను చెయ్యవలసిన రాజకార్యాలను చక్కగా చేశాడు. పైగా నేను చేస్తున్నాను కాకుండా రాముడి పాదుకులు పేరు పెట్టాడు గనక ఏమైనా తేడా వస్తే రామునికి చెడ్డ పేరు వస్తుంది, ఆయనకి చెడ్డ పేరు రానివ్వకూడదు. కనుక ఇంకా జాగ్రత్తగా చేశారు. చూసారా, భగవదర్పణ బుద్ధితో చేసినప్పుడు మన కోసం మనం చేసిన దానికంటే బాగా చేయాలి. ఇంకా బాగా చేశాడు. అంటే నేను చేస్తున్నాను అహంకారం లేదు, కర్మను సంపూర్ణంగా చేశాడు, భగవదర్పణం చేశాడు. ఇంతకంటే యోగం ఏం చెప్తారో చెప్పండి. అది భక్తి యోగమా, ధ్యాన యోగమా, కర్మయోగమా, రాజయోగమా కాదు, భరత యోగం. ఇది నేర్చుకుంటే చాలు. ఇక్కడ భరత యోగం అక్కడ కనబడుతున్నది. పైగా వేషం ఎలా ఉన్నది? రాజ్య పాలన అనేది ఒక బాధ్యత, కానీ పాలన వల్ల వచ్చే భోగం మాత్రం తీసుకోలేదేనా. ఎందుకంటే నాన్న నన్ను రాజ్య పాలన చేయమన్నాడు, భోగాలు అనుభవించమన్నాడా? అది రాజ్యభోగాలని పరిచయించాడు. అన్నకి లేని భోగం నాకు ఉండకూడదు. అన్న అరణ్యాల్లో నారచీరలతో ఉంటూ జడలు కట్టి విహరిస్తూ ఉంటే నేను ఇక్కడ కిరీటం పెట్టుకుని ఉత్తమ వస్త్రాలు ధరించి పాలన చేస్తానా అనుకున్నాడు మహానుభావుడు. అది అన్న వలనే తాను కూడా భోగత్యాగం చేసి నారచీరలు ధరించి వనవాస దీక్షావస్త్రములతోనూ ఉంటూ రాజ్యపాలన చేశాడండి. ఇప్పుడు ఆయన బుద్ధిశక్తిని ఏమనాలి అంటే, భోగములు అనుభవించడానికి అవకాశం, అధికారాన్ని వినియోగించుకుని ఉండగలిగే అవకాశం వచ్చినప్పటికీ కూడా భోగ త్యాగం చేసి రామభక్తిని చూపించాడు. అందుకే త్యాగంతో కూడిన భక్తి అయినది. అయితే లక్ష్మణస్వామి కాదా అనొద్దు. లక్ష్మణస్వామికి ఆ పరిస్థితి రాలేదు, అది గమనించవలసింది. లక్ష్మణుడికి ఆ కండిషన్స్ లేవు. ఇన్ని కండిషన్స్ ఉంటూ ఉంటే తన భోగాలు అనుభవించిన అడిగేవాడెవడు లేడు. అలాంటి పరిస్థితుల్లో కూడా భోగత్యాగం చేసేసాడంటే నిస్వార్థమైనటువంటి అవ్యాజమైన భక్తికి ఉదాహరణ భరతుడు. అందుకే భరతుడితో సమానమైన ఎందుకన్నాడంటే, అసలు భోగముల మీదే దృష్టి లేదు, చేసిన ఏ పని నుంచి ప్రతిఫలం ఆశించలేదు. ఎవరు? హనుమంతుడు. కేవలం రామకార్యమనే చేశాడు కానీ ప్రతిఫలాపేక్ష లేదు. ఇప్పుడు సుగ్రీవుడు కూడా రామకార్యం చేశాడు కానీ రాముని వల్ల ప్రతిఫలం పొందాడు. విభీషణుడు కూడా భక్తుడే కానీ రాముని వల్ల ప్రతిఫలం పొందాడు. ప్రతి వారు కూడాను వారు చేసిన పని వల్ల రాముని నుంచి ప్రతిఫలం పొందారు.